ఏదైతే క్రీడలను ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం ఉందో దానిలో భాగంగా వేసవి సమ్మర్ క్యాంపులో రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు పిల్లల్ని 6 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లల్ని 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్లతో సమ్మర్ క్యాంపులో ట్రైనింగ్ ఇప్పించి ఉదయం 6 నుంచి 8 వరకు ఆ పిల్లలకి స్నాక్స్ కూడా ఇచ్చి 10 రోజుల తర్వాత ఎవరైతే బాగా ఆ క్రీడల్లో నైపుణ్యం చూపించారో వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్స్ టీషర్ట్స్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం అనేది అభినందనీయం. వాళ్ళ ప్రయాణం ఇక్కడతో ఆకుండా ఇక్కడ బాగా స్కోర్ చేసిన వాళ్ళని జిల్లా స్థాయికి, జిల్లాలో బాగా స్కోర్ చేసిన వాళ్ళని నేషనల్ స్థాయికి, నేషనల్ స్థాయిలో బాగా స్కోర్ చేసిన వాళ్ళని ఇంటర్నేషనల్ స్థాయికి పంపించే ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులకి ప్రతి ఉపాధ్యాయుడికి స్ఫూర్తినిచ్చే విధంగా పిల్లలను తీర్చిదిద్దాలనేది క్రమశిక్షణ కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ పొల్యూషన్ వల్ల కానీ మన ఇండియన్ కల్చర్ ఫుడ్ అలవాట్ల వల్ల కానీ చిన్నపిల్లలకు కూడా షుగర్ వచ్చేస్తా ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి శరీర ఆరోగ్యం మీద ఒక అవగాహన కలిగిస్తే ఆరోగ్యవంతులైన క్రమశిక్షణ కలిగిన క్రీడా స్ఫూర్తి అంట క్రీడాకారుడికే క్రమశిక్షణ ఉంటుంది. ఆ క్రమశిక్షణ కూడా నేర్పాలి పిల్లలకన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ పిల్లలందరికీ కూడా ఇప్పుడు 10 రోజులు శిక్షణ అయిన తర్వాత టీషర్ట్లు కానీ మెరిట్ సర్టిఫికేట్స్ కానీ ఇవ్వడం అయింది. ఆ కోచ్లకు కానీ పిల్లలకు కానీ మనస్ఫూర్తిగా మా జీవీఎంసీ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. 10 రోజులు మంచి క్రీడా స్ఫూర్తితో నిర్వర్తించడానికి 645 మంది ఈ పెందుర్తిలో శిక్షణ పొందారు. మనస్ఫూర్తిగా అభినందనలు. టోటల్ జీవీఎంసీలో 12,036 మంది ఈ 10 రోజులు ట్రైనింగ్ పొందారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రభుత్వం మీ మీద ఇంత భారీగా ఖర్చు పెడుతుంది కాబట్టి మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అలాగే నిన్నటి నుంచి కూడా ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా మా సిబ్బందికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమంతో పాటు అక్కడ పర్యావరణాన్ని కూడా కాపాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం పెద్ద ఎత్తున చేశాం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో. ఈరోజు ఇక్కడ కూడా మొక్కలు నాటడం కూడా చేశాం. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రాం అయిన తర్వాత ఏ కార్యక్రమానికి వెళ్ళినా అది ఒక సిస్టమ్గా పెట్టేసుకున్నాం. మొక్కలు నాటి పెద్ద ఎత్తున గ్రీనరీ పెంచే విధంగా ప్రజలను మోటివేట్ చేయాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ తీసుకుని